యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో అందరికి కూడా మరొక నూతన దిన సందర్భంలో శుభం తెలుపుచున్నాం. గత 28 రోజులు ఉపవాస ప్రార్థనలు ప్రభు మనకు ఎంతో సహాయపడుతూ వచ్చాడు. 29వ దినమున ఉపవాస ప్రార్థన కొరకై చేరి వస్తున్నాం. దయచేసి మీరంతా కూడా మీ గృహాల్లోనే ఉండి మాతో పాటు త్వరలో సిద్ధపడి ఏకీవించవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకునే ఉదయకాల కార్యక్రమాన్ని ఉపవాస ప్రార్థనను ఆరంభించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, సజీవుడా, నీతిమంతుడా, పరమందాసీనుడా, యుగ యుగములకు సజీవుడా, మారని దేవా, మార్పు చెందిన దేవా, మనుషులు మేము ఎన్నోసార్లు మార్పు చెందేవారం, కానీ మీరు మారక యుగ యుగంలో సజీవుడుగా ఏకరీతి ఉన్న దేవా, స్తోత్రాలు. ఈ నూతన దినములో ప్రార్థనతో కాపాడి నూతన దినమిచ్చి ఉదయకాల సందర్భమున ఉపవాస ప్రార్థనగా గత 28 దినాలు తోడుగా ఉండి 29వ దినమున ప్రవేశించి ప్రార్థించే కృప ఇస్తున్నారు, స్తోత్రాలు. ఉపవాసములతో కన్నీటితో భారంతో మీ సంధికి రాగలిగి ప్రార్థించడానికి మమ్మల్ని సిద్ధపరచమని కోరుతూ, మీ సహాయం దయచేయమని కోరుతూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రండి, శ్రేణి గీతంలో పాట సంఖ్య వాడుకుంటాం. పాట సంఖ్య 551వ పాట పాడుకుంటాం. 551వ పాట. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, రాజిల్లి వ్యాపింప చేయు దేవా, రాజిల్లి వ్యాపింప చేయు దేవా, కరుణతో అగ్ని కణములను, కరుణతో అగ్ని కణములను కరిగించే హృదయము తాకించుము, కరిగించే హృదయము తాకించుము, దేశమెల్లెడలను దేవ్యాజ్ఞిచే, దేశమెల్లెడల దేవాజ్ఞిచే, దోషమెల్లను కాల్చి వేయుటకు, దోషమెల్లను కాల్చి వేయుటకు, కన్యక వృద్ధులు యౌవనులు, కన్యక వృద్ధులు యౌవనులు, ఉన్నత ఆత్మచే నింపబడన్, ఉన్నత ఆత్మచే నింపబడన్, పాపులు పశ్చాత్తాపపడ, పాపులు పశ్చాత్తాపపడ, మలినము పోగొట్ట, శుద్ధుల మలినము పోగొట్టన్, పాపము శాపము లన్నీయును, పాపము శాపముల నీయును, భస్మమై కాలి నశించు, భస్మమై కాలి నశించునట్లు, యేసుని ప్రేమను రుచి చూడను, యేసుని రుచి చూడను, విశ్వాసము నందు వర్ధిల్లను, విశ్వాసము
నందు వర్ధిల్లను. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, రాజిల్లే వ్యాపింప చేయు దేవా, రాజిల్లే వ్యాపింప చేయు దేవా. బైబిల్ ఎత్తి పరిశుద్ధ గ్రంథం ఎత్తి పల్లవి వాడుకుంటాం. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట, బంగారు బైబిల్లో మాట యేసు మాట. గత 28 దినాలు ఉపవాస ప్రార్థనల్లో దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చాడు. पिछले 28 दिन उपवास की प्रार्थना में परमेश्वर हमारी सहायता करते हुए आया है। ఎవరైతే ఇప్పటి వరకు ఉపవాసములతో భారభరితమైన ఆత్మ కలిగి ప్రార్థనలో పాల్పొందుతూ వచ్చారో వారందరిని బట్టి కూడా ప్రభువుకు వందనస్తులమై ఉన్నాం. जो कोई अभी तक उपवास की प्रार्थना में बहुत से भाग लेते हुए आए हैं, उन सब के लिए हम स्तुति धन्यवाद करते हैं। దయచేసి ఇంకా ఎవరైనా ఇప్పటికైనా పాలు పొందాలని ఆసక్తి ఉంటే ఇప్పటికి కూడా ఉపవాసం ఉండి ప్రార్థనలో మాతో పాటు ఎక్కివించవచ్చు. अभी भी मौका है, जो भाग नहीं लिए है वो अभी भी उपवास प्रार्थना में आप भाग ले सकते हैं और हमारे साथ मिलकर प्रार्थना में सहयोग कर सकते हैं। ఉపవాస ప్రార్థన అనేది ఎంతో శక్తి కలిగిన ప్రార్థన. उपवास की प्रार्थना का मतलब बहुत ही शक्तिशाली की प्रार्थना है। సాతానును ఓడించడానికి కొరకై మన పరిశుద్ధ గ్రంథములో అనేక భక్తులు ఆ విధంగా చేస్తూ వచ్చారు. शैतान को हराने के लिए पवित्र शास्त्र में हमारे भक्तों ने ऐसे काम और ऐसी प्रार्थना करते हुए आए। కాబట్టి అదే మార్గంలో మనం కూడా నడవాలనేది ప్రభు మనల్ని ప్రేరేపిస్తూ వచ్చాడు. वही मार्ग में हम लोग चलना करके परमेश्वर हमसे प्रेरणा करता है। ఈ 29వ దినమున మనం ప్రార్థన చేయడానికి ముందుగా కొన్ని వాక్య భాగాలు చూసుకుని ప్రార్థనలోని ప్రవేశిస్తాం. ये 29वां दिन में प्रार्थना करने के पहले हम कुछ वचन ध्यान करेंगे। మనము ఈ దినాల్లో ధ్యానిస్తూ వచ్చాము. हम इस दिन में ध्यान करते हुए आए। మొదటి వారములో पहले हफ्ते में ఉపవాసము ఉండాలా, उपवास रहना, పశ్చాత్తాప పడాలా, पश्चाताप से रहना, ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలా, प्रभु के सम्मुख में आकर प्रार्थना करना, ఇవన్నీ విషయాలు కూడా మొదటి వారంలో చూస్తూ వచ్చాం. ये सब विषय सारे विषय हम पहले हफ्ते में ही देखते हुए आए। తర్వాత కట్టుదము రండి అనే మాటను కూడా కొన్ని దినాలు ధ్యానిస్తూ వచ్చాం. बाद में फिर आइए हम मिलकर बनाएंगे करके इस विषय के बारे में भी हम कुछ दिन तक ध्यान करते हुए आए। కట్టుదము రండి అనే శీర్షికలోనే మనము బలమైన పునాదిగా కట్టబడాలని చూశాం. हम आओ मिलकर बनाने के विषय में हम ये देखें कि दृढ़ से बनाएंगे, ये वचन में देखा है। బలమైన పునాది. हाँ, दृढ़ नींव।
ఏంటి బలమైన పునాది అని చూస్తే ये दृढ़ नींव क्या है हम देखने से పరిశుద్ధ గ్రంథంలో వాక్యంలో నుండి కొన్ని సిద్ధాంతాలు చూశాం. हम पवित्र शास्त्र में कुछ सिद्धांत हम देखे. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలలో इब्रानियों 6वां अध्याय उसका पहला और दूसरा पद में 6 విషయాలు చూశాం. हम 6 विषय देखे. మొదటిది पहला మారు మనసు పొందడం, मन फिराना, రెండవది दूसरा విశ్వాసం ఉంచడం, विश्वास रखना, మూడవది तीसरा బాప్తీసం పొందడం, बपतिस्मा लेना, నాలుగవది चौथा హస్త నిక్షేపణ, हाथ रखकर प्रार्थना करना, ఐదవది पांचवा మృతుల పునరుత్థానము. हाँ मृतों का पुनरुत्थान. 6వ మాట చూస్తావచ్చా? हम 6वां बात भी देखते हुए आए. నిన్నటి దినంన कल के दिन में ఆ నిత్యమైన తీర్పు, हाँ अनंत काल का न्याय. ఆ, విశ్వాసం ఉంచిన వారు భయముతో ఆ నిత్యమైన తీర్పు కొరకు ఎదురు చూస్తారు అని చూశాం. जो विश्वास रखते हैं भय डर से वो अनंत काल के न्याय के इंतजार में रहते हैं. ఇప్పుడు ఆ పునాది మీద, స్థిరమైన పునాది మీద ఒక మంచి మందిరమును కట్టాలా. अभी वो स्थिर नींव के ऊपर एक अच्छा भवन बनाना है. ఆ, ఆ మాటని ఈ దినం ధ్యానిస్తాం. हाँ ये भाई विषय के बारे में हम ध्यान करेंगे. ఎవరు ఎవరిని ఆ మాట అడిగారు? कौन किससे ये बात कहा. ఆ, బైబిల్ గ్రంథంలో बाइबल में 2వ సమూయేలు గ్రంథం, हाँ दूसरा సమూయేలు समूएल 7వ అధ్యాయం, 7वां अध्याय, 2 శామ్యూయల్ చాప్టర్ 7 दूसरा शमूएल 7वां अध्याय వర్స్ 5. उसका 5वां पद. రీడ్ ఆల్ టుగెదర్, అందరం కలిసి చదువుకుంటాం. सब मिलकर पढ़ेंगे. 2 శామ్యూయల్ చాప్టర్ 7 వర్స్ 5. 2వ సమూయేలు 7వ అధ్యాయం 5వ వచనం. दूसरा शमूएल 7वां अध्याय उसका 5वां पद. నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞాపించుందేమనగా నాకు నివాస స్థలముగా ఒక మందిరం కట్టింతువా. जाकर मेरे दास दाऊद से कहा, यहोवा यूँ कहता है कि क्या तू मेरे निवास के लिए घर बनवाएगा. ఇక్కడ దేవుని సేవకుణ్ణి దేవుడు పంపిస్తా వచ్చాడు దావీదు యొద్దకు. यहाँ पे परमेश्वर के दास को दाऊद के पास भेजते हुए आया. దావీదుతో ఇట్లనము, दाऊद से ऐसे कहे. ఏమనము? क्या कहना. యెహోవా నీకు ఆజ్ఞాపించుందేమనగా हाँ यहोवा यो कहता है నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా. तू मेरे निवास के लिए घर बनवाएगा. దావీదును ఒక గొప్ప ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు. दाऊद से एक प्रश्न पूछ रहा है परमेश्वर. ఎవరు కాదు, कोई दूसरा नहीं, దేవుడే అడుగుతున్నాడు. परमेश्वर ही पूछ रहा. ఏమడుగుతున్నాడు? क्या पूछ रहा है यहाँ. నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా. हाँ निवास के लिए एक घर बनाएगा क्या. ఎంత గొప్ప విషయం అండి. कितना बड़ा विषय है ये. దేవునికి నివాసము ఏర్పాటు చేయడం. हाँ परमेश्वर के लिए निवास बनाना. అసలు ఎవరైనా దేవునికి మనుషులు ఏర్పాటు చేయగలుగుతారా? अगर देखा गया तो परमेश्वर के लिए कोई भवन बना सकता है क्या मनुष्य लोग. ఆ దేవుడు ఎంత శ్రేష్టమైన వాడు, परमेश्वर कितना सर्वश्रेष्ठ है, ఎంత గొప్ప దేవుడు. कितना बड़ा परमेश्वर है. ఆయనకు మనము ఏ పాటి ఆలయాన్ని కట్టగలుగుతాం? हम उसके लिए क्या मतलब भवन बनाएंगे. మనం కట్టే దాంట్లో అసలు ఆయన ఉంటాడా? हम जो भवन बनाएंगे वो उसमें रहेगा क्या. భూమి ఆయనది, भूमि पृथ्वी उसकी है, ఆకాశం ఆయనది. आकाश उसका है. ఆయన అన్నాడు, वो कहा భూమి నా పాదపీఠం, हाँ ये पृथ्वी मेरा पाँव का पीठ है, ఆ, ఆకాశం నా సింహాసనం. आकाश मेरा सिंहासन है. మనుషుడు కట్టే ఆలయము ఏ పాటిది? मनुष्य जो बनाने वाला भवन क्या है ये. కానీ ఇక్కడ దావీదును కోరినాడు, నాకు ఒక ఆలయం కట్టిస్తావా? हाँ मगर दाऊद से चाहा कि मुझे भवन बनवा के देंगे क्या. ప్రభు ఎవరిని పడితే వారిని అడగడు. परमेश्वर जिससे का बोलने से उससे नहीं कहता. ఆయన
ఆయనకు ఇష్టమైన వారిని అడుగుతాడు. हाँ, उनके इच्छा के अनुसार जो चलता है वही लोगों को पूछता है वो। ఆయన హృదయానికి నచ్చిన వారిని అడుగుతాడు. हाँ, उनके हृदय को प्रसन्न होना वही लोग को पूछता है। యోగ్యమైన వారిని తన పనిలో వాడుకుంటాడు. योग्य लोगों को ही उनके काम में उपयोग में लाएगा वो। అయోగ్యుల పనిని అయోగ్యుల ద్వారా పని చేయించడు. अयोग्य लोगों के द्वारा अपना काम नहीं करेगा। అయోగ్యుల కష్టార్జితమును కూడా వాడుకోడు. अयोग्य लोगों का परिश्रम भी उससे नहीं चाहता। అపవిత్రమైన కష్టార్జితం కూడా వాడుకోడు. अपवित्र परिश्रम भी नहीं चाहता। మందిరం అనేది भवन అది ఒక స్థిరమైన పని. एक स्थिर का काम है। ఆ స్థిరమైన పనిలో పరిశుద్ధమైన సొమ్మును మాత్రమే ఆయన వాడుకుంటాడు. वो स्थिर काम में पवित्र चीजें ही इस्तेमाल करेगा। అపవిత్రమైనది పాపముతో సంపాదించింది ఏమాత్రం ఆయన వాడుకోడు. अपवित्र से पाप से कमाया वाला कमाई को उपयोग में नहीं लाएगा। అందుకే దావీదు జీవితములో इसलिए दाऊद के जीवन में నీవు నాకు ఒక నివాస స్థలమును మందిరమును కట్టిస్తావా అని అడిగాడు. आप मुझे एक निवास स्थान बनवाएंगे क्या करके पूछा। ఎందుకంటే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. क्योंकि दावीद परमेश्वर का हृदय को प्रसन्न करने वाला। కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనంలో దావీదు అంటాడు, भजन संहिता 40 और उसके 8वें पद में कहता है, దేవా हे परमेश्वर, నీ చిత్తము నెరవేర్చుట నాకు ఇష్టము లేక సంతోషము. आपके इच्छा को पूरा करना मुझे प्रसन्न है। ఎందుకంటే దేవుని మాట వినడంలో ఎంతో శ్రేష్టత్వము ధన్యత ఎంచాడు దావీదు. परमेश्वर की बात सुनने में बहुत ही धन्य है। అప్పుడు దేవుడు నన్ను ఈ ప్రశ్న అడిగాడే, हाँ, परमेश्वर ने मुझे प्रश्न पूछा మందిరం है, కట్టిస్తావా? भवन बनवाएंगे क्या। నేను ఎందుకు కట్టకూడదు? मैं क्यों नहीं बनवाऊंगा, నేను కట్టిస్తాను. मैं बनवाऊंगा। దాని కొరకు ఎంతో వెండి, ఎంతో బంగారం, ఎంతో ఇత్తడి, ఎంతో ధనము సమకూర్చాడు. उसके लिए सोना चांदी पैसा सब इकट्ठा किया మందిరం కట్టడానికి. भवन बनाने के लिए। మందిరం అంటే దేవుడు అంటే దావీదుకి ఎంతో ప్రీతి. हाँ, परमेश्वर यानी दाऊद के लिए बहुत ही प्रिय है। మందిరం అంటే కూడా అంత ప్రేమ. भवन बोलने से भी प्रेम है। అందుకే ఏమన్నాడో తెలుసా? इसलिए क्या कहा, 26వ కీర్తనలో 26 भजन संहिता 26 దేవుని వాక్యములో నుండి చూడండి. देखिए परमेश्वर के वचन में से 26వ కీర్తన 8వ వచనం, भजन संहिता 26वां अध्याय, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. हे यहोवा, मैं तेरे धाम से तेरी महिमा के निवास स्थान से प्रीति रखता हूँ। చూడండి, నీ నివాస స్థలమును నేను ప్రేమించుచున్నాను मैं आपके निवास स्थान से प्रीति रखता हूँ। అంటే దేవుడు నివసించే స్థలం అంటే దావీదుకి ఎంత ఇష్టమో. देखिए यहाँ पे परमेश्वर का निवास स्थान का मतलब दाऊद को कितना इच्छा है। ఈ స్థలంలో దేవుడు ఉంటాడు. हाँ, इस स्थान में परमेश्वर దాని रहता కొరకు है। నేను ఒక స్థలాన్ని కట్టాలా? मैं वहाँ जाके एक स्थान बनाना అబ్బా ఎంత ధన్యత. कितना धन्य है। దేవుడు నన్ను అడిగిండు మందిరం కట్టమని. परमेश्वर ने मुझसे पूछा कि निवास स्थान बनाने के लिए। దేవుడు నా అర్పణ ఇష్టపడుతుండు. परमेश्वर मेरी अर्पण को इच्छा कर रहा, चाहता है। దేవుడు నా పనిని, నా రక్తాన్ని తన సేవలో వాడుకోవాలని కోరుతున్నాడు. परमेश्वर मेरे काम को और मेरे लहू को उपयोग में लाना चाहता है। నా పరిశ్రమ, నా కష్టాన్ని ఆయన మందిరంలో ఉంచాలని కోరుతుండు. मेरे परिश्रम को उसके भवन में उपयोग में लाना चाहता। నేడు आज ఒకవేళ దేవుడు నిన్ను ఇదే ప్రశ్న ప్రశ్నిస్తే, अगर आज परमेश्वर अगर यही सवाल आपसे कर रहा है, నాకు నేను నివసించడానికి ఒక మందిరాన్ని కట్టింతువా? हाँ, मुझे निवास स्थान करने के लिए एक भवन बनवाएंगे क्या, అని మనలో ఎవరినైనా అడిగితే अगर ऐसा प्रश्न हमें किसी से पूछा है तो మన జవాబు ఏంటి? हमारा उत्तर क्या है, ప్రభువా, हे నీ परमेश्वर, మందిరాన్ని నేను ప్రేమిస్తా, आपके भवन को मैं प्रेम करूंगा, నీ మందిరం కొరకు సమకూరుస్తా, आपके भवन के लिए मैं सारा इकट्ठा करूंगा, నీ మందిరమును కడతా आपके भवन को बनाऊंगा। అని చెప్పగలుగుతావా? ऐसे आप बता सकते हैं क्या? లేక ఏదైనా సాకులు చెప్పుకొని नहीं तो कोई बहाना बताते हुए నేనేడ కడతా ప్రభువా, मैं कहाँ बना सकता परमेश्वर, నన్ను నువ్వేడ
వాడుకుంటావు ప్రభా? मुझे आप उपयोग में लाएंगे क्या? నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు. मेरे से बढ़कर है। నా తరం ఏ పాటి? मेरी कमाई क्या चीज నా है? తెలివి ఏ పాటి? मेरा अकल क्या? నా బలం ఏ పాటి? मेरा सामर्थ्य क्या? నా జ్ఞానం ఏ పాటి? मेरा ज्ञान क्या? ఇట్లా నువ్వు వెనకంజ వేసే స్థితిలో ఉన్నావా? अगर ऐसे आप पीछे हट जाओगे क्या? ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే प्रियो, यहाँ पे पवित्र शास्त्र अगर ध्यान करने से ప్రభువు బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులనే ఏర్పరచుకున్నాడు. परमेश्वर सामर्थ्य लोगों को शर्मिंदा करने के लिए कमजोर लोगों को उपयोग किया। ధనవంతులను సిగ్గుపరచడానికి కొరకై దరిద్రులను ఏర్పరచుకున్నాడు. हाँ, धनवान को उपयोग में लाने के लिए दरिद्र लोगों को उपयोग में लाया। మందిరం కట్టడానికి గొప్పవారు కాదు, भवन बनाने के लिए बड़े बड़े लोग नहीं। మందిరం కట్టడానికి పరిశుద్ధులు కావాలా? हाँ, भवन बनाने के लिए पवित्र लोग चाहिए। మందిరం కట్టడానికి ఇష్టముతో కూడిన మనసు కావాలా? हाँ, भवन बनाने के लिए इच्छा के अनुसार बनाने का हृदय चाहिए। ఒకని మనసు సిద్ధంగా ఉంటే हाँ, अगर एक का मन अगर तैयार है, వాడు దేవుని మందిరముకు అర్పణ తేవచ్చు. हाँ, वो परमेश्वर के भवन के लिए अर्पण ला सकता, తాను దేవుని మందిర పని చేయొచ్చు, उसके काम कर सकता। తాను దేవుని మందిరాన్ని కట్టవచ్చు. हाँ, परमेश्वर को भवन को बना भी सकता। అయితే దావీదు అంటున్నాడు, यहाँ पे दाऊद कहता है, నేను నీ మందిరాన్ని ప్రేమిస్తున్నాను ప్రభా. मैं आपके निवास स्थान को प्रेम करता हूँ। అంతేకాదు, उतना ही नहीं, కీర్తనలు भजन संहिता 27 27वां अध्याय 4వ వచనం చూడండి. उसका 4था पद నా देखिए। జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. कि मैं जीवन भर यहोवा के भवन में रहने पाऊं। ఎంత మంచి ఆశ అండి ఇది. देखिए कितना बड़ी आशा నా है। జీవితం అంతయు మందిరంలోనే ఉంటాను. मैं जीवन भर भवन में ही रहूंगा। ఎవరైతే మందిరంలో ఉండడానికి ఆశపడతారో जो कोई ऐसा आशा रखता है, ఆ వ్యక్తులు మందిరం కట్టడానికి కూడా ఇష్టపడతారు. हाँ, ऐसे लोग परमेश्वर का भवन बनाने के लिए इच्छा रखता ఎవరైతే है। మందిరంలో ఆరాధించాలని కోరుతారో जो कोई भवन में आराधना करने के लिए चाहता, ఆ వ్యక్తులు మందిరం కట్టాలని కోరుతారు. हाँ, वही व्यक्ति लोग भवन बनाना भी चाहता है। ఎవరైతే మందిరం మంచిగా ఉండాలని కోరుతారో जो कोई भवन अच्छा रहने के लिए चाहता, మా ఇంటి కంటే శ్రేష్టమైనదిగా ఉండాలి, हमारे घर से भी बढ़कर भी भवन अच्छा रहना, ఎవరైతే ఆలోచిస్తారో ऐसा कोई सोचता है, ఆ మందిరం కొరకు బహుగా ప్రయాసపడతారు. हाँ, वे लोग उस भवन के लिए प्रयास करते। వారి ఇంటి కొరకు ప్రయాసపడే దానికంటే ఎక్కువగా మందిరం కొరకు ప్రయాసపడతారు. उनके घर से प्रयास करने से बढ़कर भी भवन के लिए प्रयास करते। కడుపులారా, देखिए यहाँ ఈ पे మందిరం కొరకు ప్రయాసపడే ప్రయాసం అనేది ఎంతో మంచి ప్రయాస. भवन के लिए जो प्रयास करते हैं, ये बहुत बड़ा प्रयास है। మన ప్రయాసం వ్యర్థమైపోద్ది కావచ్చు, हमारा प्रयास व्यर्थ हो जाएगा। కానీ ప్రభువు కొరకు ప్రయాసపడే ప్రయాసం ఏనాడు వ్యర్థం కాదు. परमेश्वर के लिए जो प्रयास करता है, वो कभी भी व्यर्थ नहीं जाएगा। అందుకే ప్రభువు నందు మీ ప్రయాసం వ్యర్థం కాదు అని చెప్తారు. इसीलिए परमेश्वर में आपका प्रयास व्यर्थ नहीं होगा। మందిరమును కట్టడానికి ఇష్టపడ్డాడు, हाँ, भवन बनाने के लिए इच्छा हुआ, మందిరాన్ని ప్రేమిస్తున్నాడు, निवास स्थान से प्रीति रखता है, మందిరములో ఉండడానికి ఆశిస్తున్నాడు. निवास स्थान में रहने के लिए भी आशा करता है। తర్వాత చూడండి, बाद में देखिए 51వ కీర్తన भजन संहिता 51 18, उसका 18वां पद, 51:18. 51 उसका 18वां पद। నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. प्रसन्न होकर सियोन की भलाई कर, यरूशलेम की शहरपना को तू बना। కాబట్టి యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. हाँ, यरूशलेम की शहरपना को तू बना। అంటే దేవుని సహాయం కూడా కోరుతా ఉన్నాడు దావీదు. यानी कि यहाँ पे दाऊद परमेश्वर का मदद भी चाह रहा। దేవా నన్ను కరుణించు, हे परमेश्वर, मुझे दया कर, నన్ను శుద్ధి చెయ్యి, मुझे शुद्ध कर, నన్ను బాగు చెయ్యి, मुझे ठीक कर, నన్ను నీ పనిలో వాడుకో, मुझे अपने काम में उपयोग में ला। నీకు ఇష్టం వచ్చినట్టు నీ పని జరిగించుకో, आपके इच्छा के अनुसार आपके काम में लाओ। నీ కటాక్షం చొప్పున మేలు చేయి, आपके दया के कारण भलाई करो। యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. हाँ, यरूशलेम की शहरपना को तू बना। యెరూషలేమును కట్టేది ఎవరండి? यरूशलेम को बनाने वाला कौन है? దేవుడే. परमेश्वर ही है। దేవుడే కడుతున్నాడు, परमेश्वर ही बनाएगा, దేవుడే కట్టువాడు. परमेश्वर ही बनाने वाला। దాన్ని నిర్మించే నిర్మాణకుడు ఆయనే, उसको निर्माण करने वाला भी वही है, కట్టువాడు ఆయనే, बनाने वाला वही है, రూపించిన వాడు ఆయనే. उसको रूप देने वाला भी वही है।
మరి అంత గొప్ప దేవుడు इतना बड़ा परमेश्वर ఈ సామాన్యమైన మానవుణ్ణి इस सामान्य मनुष्य को, నాకు ఒక మందిరాన్ని కట్టింతువా? हाँ मेरे लिए आप एक निवास स्थान बना सकते हैं क्या? ఒకసారి ఈ ప్రశ్నను మనం ఎంతో తీవ్రంగా ఆలోచించాలి. एक बार इस प्रश्न को आप सोचिए, ఎందుకండి మానవుని అడిగేంత అవసరత ఏమొచ్చింది దేవునికి? क्यों मनुष्य को पूछने का जरूरत परमेश्वर को क्यों आया? ఎందుకంటే क्योंकि మానవుడు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాడు చూస్తున్నాడు. देखिए यहाँ पे मनुष्य को कितना प्रेम कर रहा है, यहाँ दिखा रहा. దేవునికి మందిరం అవసరం లేదు. परमेश्वर को निवास स्थान की जरूरत नहीं, ఆయన ఆత్మదేవుడు. क्योंकि वो आत्मा परमेश्वर మన है. ఆత్మలో ఉంటాడు. वो हमारे आत्मा में रहेगा, మన హృదయంలో ఉంటాడు. हमारे मन में रहेगा. ఈ హస్తకృతమైన ఆలయం ఆయనకు అవసరమే లేదు. ये हाथ से बनाया वाला निवास स्थान की जरूरत है ही नहीं. అయినా కూడా ఎందుకు అడుగుతున్నాడు? फिर भी क्यों मांग रहा? ఎందుకు ఎంతగా మనం ఆయన ప్రేమిస్తున్నాం? हम कितना उससे प्रेम कर रहे हैं, ఎంతగా ఆయన ఆరాధిస్తున్నాం? हम कितना उसकी आराधना कर रहे ఆయన हैं, నివాసాలను ఎంతగా ప్రేమిస్తున్నాం? उसके निवास स्थान से हम कितना మన प्रेम कर रहे నివాసాన్ని ఎంత हैं, ప్రేమిస్తున్నాం? हमारे निवास स्थान को कितना प्रेम कर ఆయన रहे हैं, పనిని ఎంత ప్రేమిస్తున్నాం? हम उसके काम को कितना प्रेम మన कर रहे పనిని हैं, ఎట్లా ప్రేమిస్తున్నాం? हमारे काम को कितना प्रेम कर रहे ఆయన हैं, ఇల్లు ఎట్లుంది? उसका घर कैसा, మన ఇల్లు ఎట్లుంది? हमारा घर कैसा, ఆయన పని ఎట్లుంది? उसका काम कैसा మన है, పని ఎట్లుంది? हमारा काम कैसा है. ఒకసారి మన ఇల్లును దేవుని ఇల్లును రెండో ఒక స్థానంలో పెట్టి మనం పరీక్షిస్తాం. एक बार हमारा घर को और परमेश्वर को घर को रख कर एक बार हम सोचेंगे. ఒకవేళ దేవుని ఇల్లు గొప్పగా ఉంటే ధనిలమే. अगर सोचिए, अगर परमेश्वर का भवन अगर अच्छा है तो हम धन्य हैं. ఒకవేళ మన ఇంటి కంటే కూడా చెడిపోయిన స్థితిలో ఉందనుకోండి, మనం ఎంతో లోపములో ఉన్నాము. अगर हमारे घर से भी अगर भवन अगर बहुत ही बुराई परिस्थिति में है तो हम बहुत ही कमी घटी में, ఆత్మీయ విధానములో లోపించాం. हाँ आत्मीय में हम बहुत ही कमी घटी में, దేవుని ఇంటిని ప్రేమించే విషయంలో తప్పిపోయాం. हम परमेश्वर के भवन को प्रेम करने में ठुकरा गए. దేవుని ఇంటిని కడతావా అని దేవుడు అడిగితే నేనేనా కడతావే ప్రభువా, నాకు ఇల్లు లేదు, నాకు బండి లేదు, నాయన కట్టుకునే సరే సరిపోద్ది అని చెప్తున్నాం. परमेश्वर पूछता है कि आप भवन बनाएंगे, कि यहाँ कहते हैं कि नहीं परमेश्वर मुझे गाड़ी नहीं है, मुझे मकान नहीं है, ऐसे कहते हैं. కానీ దేవుడు అంటున్నాడు, मगर परमेश्वर మొదట कहता నా है ఇంటిని కట్టు, हाँ पहले मेरे भवन को बनाओ, మొదట నా రాజ్యాన్ని వెతుకు, पहले मेरे राज्य को देखो, తర్వాత ढूंढो, నీకు ఇల్లు ఇస్తాను, बाद में मैं आपको घर दूंगा, నీకు బండి ఇస్తాను, आपको गाड़ी भी నీకు दूंगा, ఏది కొరత ఉందో అన్ని ఇస్తాను. आपको जो चाहिए वो दे दूंगा. కానీ మొదట ఏం చేయాలా? पहले क्या करना है? మొట్టమొదట पहले దేవుని ఇంటిని ప్రేమించాలా. परमेश्वर के निवास स्थान को प्रेम करना. అందుకే దావీదు యెరూషలేమును ప్రేమించడం నేర్చుకున్నాడు. इसीलिए दाऊद यरूशलेम को बनाना सीखा. దేవుని మందిరం కట్టాలా అనే తపన ఆయనలో ఉంది. परमेश्वर के भवन को बनाना उसके इसमें वो प्रसन्न है, ఆశ. आशा है. నేను కడతాను, मैं बनाऊंगा, నేను కడతాను. मैं बनाऊंगा. కడతావా? बनाएंगे क्या? దేవుడు అడిగితే अगर परमेश्वर पूछने से దావీదు అన్నాడు, दाऊद का, ప్రభా ఐ యామ్ ఆల్వేస్ రెడీ, నేను ఎప్పటికీ సిద్ధంగా हाँ ఉన్నాను. परमेश्वर मैं हमेशा तैयार हूँ बनाने నీ के लिए, మందిరం కట్టడానికి సిద్ధంగా ఉన్నాను. आपके भवन बनाने के लिए तैयार हूँ. ఎంతో సమకూర్చాను, बहुत सारा इकट्ठा किया हूँ, ప్రజలందరూ సమకూర్చారు. प्रजा लोग सारा इकट्ठा किए. ఇప్పుడు మనకు సమయం లేదు, अभी हमें यहाँ समय नहीं है. కానీ అక్కడ అంటాడు దావీదు, वहाँ दाऊद कहता है ప్రజలందరూ సమకూర్చింది గాక जो प्रजा लोग जो इकट्ठा हुआ वो बल्कि नहीं, తన సొంతది కూడా ఎంతో ఇచ్చాడట हाँ, దేవునికి. अपना खुद का भी बहुत सारा दे दिया. ఎంతో बहुत. దానికి లెక్కలేదిగా. उसे कोई गिनती नहीं है. ఎందుకు ఎంతగా అంత ఇచ్చాడు? లెక్కలేనంత ఎందుకు ఇచ్చాడు? क्यों इतना सारा दिया? దేవుని అంతగా ప్రేమించాడు. हाँ उतना परमेश्वर से प्रेम किया. నేడు మనం కూడా ఎంత ప్రేమిస్తామో అంత ఇవ్వగలుగుతాం. आज भी हम जितना प्रेम करेंगे हम उतना दे सकते हैं. మన అర్పణను బట్టి, हमारे अर्पण లేక के మన कारण, భక్తిని బట్టి, हमारे भक्ति के మన कारण, ప్రేమను బట్టి, हमारे प्रेम के మన कारण, ప్రభువుకి ఇచ్చే సమయాన్ని బట్టి, हम जो प्रभु को మన देते పరిశుద్ధతను समय, బట్టి हमारे पवित्रता మనం के कारण, దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాం అనేది అర్థమైంది. हाँ इससे पता लगता है कि हम परमेश्वर से कितना प्रेम कर रहे हैं. మన ప్రేమ అది మాటల ద్వారా కాదు, క్రియల ద్వారా చూపెట్టాలి. हमारा प्रेम बातों के द्वारा नहीं क्रियाओं के द्वारा दिखाना है. అందుకే యాకోబు అంటాడు, इसलिए यहाँ पे याकूब कहता है విశ్వాసం విశ్వాసం అంటున్నారు కానీ మీరు विश्वास विश्वास करके कहते हैं, लेकिन ఒకవేళ ఆ విశ్వాసానికి క్రియలు లేకపోతే అది మృతమైంది. अगर उस विश्वास को अगर क्रिया नहीं है तो वो मृत्यु है. ఆ విశ్వాసానికి ఏం కావాలా? वो विश्वास को क्या चाहिए? క్రియలు కావాలి. हाँ उसके लायक काम चाहिए. అదే విధంగా वही विधि से ప్రేమ ప్రేమ అంటే సరిపోదు. प्रेम प्रेम बोलने से नहीं होता
होता। నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు. मैं परमेश्वर को प्रेम कर रहा हूँ बोलने से नहीं होगा। నీవు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావో ఆ క్రియ చూపెట్టాలా. हाँ, परमेश्वर आपको कितना प्रेम कर रहे हो वो क्रिया बताना चाहिए। పరమేశ్వర్ ఆప్కో కాదు, నీవు దేవుని ఎంతగా हाँ, ప్రేమిస్తున్నావు आप परमेश्वर से कितना प्रेम कर रहे हैं वो क्रिया दिखाना चाहिए। అది క్రియ ద్వారానే ఏర్పడింది. वो क्रिया के द्वारा ही पता మన लगता। త్యాగం ద్వారా, हमारे त्याग మన के द्वारा, పని ద్వారా, हमारे काम మన के द्वारा, ప్రయాసం ద్వారా, हमारे प्रयास के द्वारा, మనము దేవుని సేవలో అలసిపోయే అలసట ద్వారా, हम परमेश्वर के काम में जो थकावट, जो उस थकावट के द्वारा, లేక మందిరంలో గడిపే సమయం ద్వారా जो परमेश्वर के भवन में जो हम बिताते समय के द्वारा ఏర్పడుద్ది ఎంతగా దేవుని ప్రేమిస్తున్నాం. उससे पता लगता है कि हम परमेश्वर को कितना प्रेम करते కనుక हैं। ఈ దినము దేవుడు ఆ దినాన దావీదుని ఏదైతే ప్రశ్న ప్రశ్నించాడో उस दिन दाऊद को जो प्रश्न पूछा అదే ప్రశ్న మనల్ని అడుగుతున్నాడు. वही प्रश्न आज हमें पूछ रहा। నేను నివసించడానికి ఒక మందిరం కట్టింతువా? हाँ, मैं निवास स्थान बनाने के लिए कोई भवन बनाएंगे क्या? मैं निवास करने के लिए, निवास करने के लिए एक निवास स्थान बनाएंगे क्या? దావీదు అన్నాడు, दाऊद कहा కడతాను ప్రభువా. बनाऊंगा। ఎందుకు? क्यों? నేను నిన్ను ప్రేమిస్తున్నా, मैं आपको प्रेम कर रहा నీ हूँ, చిత్తం చొప్పున చేస్తా, आपकी इच्छा के अनुसार करूंगा, నీ మందిరంలో ఎల్లప్పుడూ ఉంటా, आपके भवन में मैं सदाकाल रहूंगा, జీవితాంతం వరకు ఉంటా, जीवन भर रहूंगा, నేను కడతా. मैं बनाऊंगा। ఎంతో సమకూర్చా ప్రభువా, बहुत सारा इकट्ठा किया, నీకు ఒక మందిరాన్ని కడతా. आपको एक निवास स्थान बनाऊंगा। ఇక ఆయన కట్టడానికి సంపూర్ణంగా సిద్ధపాటు కలిగి ఉన్నాడు. वो बनाने के लिए पूरा पूरा तैयारी में है। మనం కూడా हम भी ప్రభు మందిరం కట్టడానికి సిద్ధపడుతున్నామా? परमेश्वर का निवास स्थान बनाने के लिए तैयार में है क्या? हम ప్రేమిస్తున్నామా? प्रेम कर रहे हैं? ఇష్టం కలిగి ఉందా మందిరం కడుతున్నామంటే? इच्छा है क्या आपको भवन बनाना है करके? లేక మందిరం కడుతున్నామంటే కష్టమవుతుందా? नहीं कि भवन बनाने के लिए बहुत ही तकलीफ हो रहा है। పిల్లలారా, కష్టపడినట్లయితే మనము ఒక దినమున ఆ పరలోక మందిరంలో ప్రవేశించడం కూడా అంతే కష్టమైంది. अगर आप तकलीफ है आपको, एक दिन उस स्वर्ग राज में जाने के लिए भी उतना ही तकलीफ उठाना पड़ेगा। ఆ మందిరంలో ప్రవేశించడానికి కూడా అంతే కష్టమే. उस निवास स्थान में प्रवेश करने के लिए उतना ही तकलीफ उठाना पड़ेगा। ఇక్కడ మందిరాన్ని ప్రేమిస్తే అక్కడ మందిరాన్ని ప్రేమిస్తా. जहाँ हम भवन को प्रेम करने से वहाँ भी हम भवन को प्रेम करेंगे। ఆ విధంగా ఆయన మందిరాన్ని, ఆయన నివాసాలను ప్రేమించి उस रीति से उस भवन को हम प्रेम करके ఆయన నివాసాన్ని కట్టే ఆధిక్యత ప్రభు మనకి ఇచ్చాడు కనుక उस निवास स्थान बनाने का बहुत बड़ा जिम्मेदारी दिया हमको, ఆధిక్యత, ధన్యత ప్రభు మనకి ఇచ్చాడు. उस धन्य दिया हमको। అందుకు ప్రభువా, నువ్వు నన్ను వాడుకుంటున్నావు, నన్ను వాడుకో అని అడుగుదా. हे परमेश्वर, मुझे आप उपयोग में लाओ करके ऐसा हम बोलेंगे। దేవుని మందిరం కట్టే ఆధిక్యత కంటే ఇంకా గొప్ప ఆధిక్యత ఏంటిదండి? हाँ, परमेश्वर का भवन बनाने के लिए इतना बड़ा हिम्मत, इससे बढ़कर क्या है? అది గొప్ప ధన్యకరమైన జీవితం. ये बहुत ही धन्य जीवन है। గొప్పోళ్ళు కూడా మందిరములు కట్టలేరు. बहुत बड़े बड़े लोग भी भवन को नहीं बना सकते। నేడు అల్ప స్వల్పమైన మనకు ఆ ధన్యత ప్రభు ఇస్తున్నాడు. ये हम अल्प लोग, कुछ ही लोग को वो धन्य हमको दे रहा है। దేవుని మందిరం, परमेश्वर का निवास स्थान। కొంతమంది వాళ్ళ ఇండ్లు కూడా వారు కట్టుకోలేరు. हाँ, कुछ लोग अपना खुद का मकान भी नहीं बना सकते, కానీ మనకు मगर अपने को దేవుని మందిరం, ఎంత గొప్ప మాట అది. देखिए यहाँ पे परमेश्वर का निवास स्थान, कितनी बड़ी बात है। దేవుడు నివసించే స్థలం, परमेश्वर निवास करने का स्थान కడదామా? बनाएंगे, కట్టడానికి పూనుకుందామా? बनाने के लिए हम आगे आएंगे। ఆ బలమైన పునాది మీద కట్టబడడానికి ప్రభు మనందరికి కూడా అట్టి ఆశ, అట్టి ప్రోత్సాహం ఇచ్చి తన పనిని చేయడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. उस दृढ़ नींव पे हमें भवन बनाने के लिए परमेश्वर हमारी सहायता करे। ఆ విధంగా ప్రభు మనకు సహాయపడునుగాక. उस रीति से प्रभु हमारी सहायता करे। రండి ప్రార్థన చేసుకుంటా. ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి, గత వారం అంతా జరిగించిన పరిచర్య ఫలించున్నట్లు ఈ వారం అంతా కూడా ప్రతిదినం ఉదయకాల ఉపవాస ప్రార్థన, తిరిగి ప్రభు చిత్తమైతే రేపటి దినం ఉదయకాల ఉపవాస ప్రార్థన 9 గంటలకు, సాయంకాలం 7 గంటలకు సంఘ ప్రార్థన, బుధవారం ఉదయకాలం ఉపవాస ప్రార్థన, సాయంకాలం ఆల్నైట్ ప్రార్థన ద్వారా నెలను ముగించుకుంటాం. ప్రభు సహాయపడినట్లు ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. మందిరంలో నూతన పనులు జరుగుతున్నాయి, పైన షెడ్ కార్యాలు దయతో జ్ఞాపకం ఉంచుకోండి. సెకండ్ ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలా, దాని కొరకు ప్రభు ధనం సమకూర్చున్నట్లు, ప్రభువే సహాయపడినట్లు ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. మీరు కూడా దేవుని మందిరం కట్టడానికి, ప్రభువా దేవుని మందిరం కట్టింతువా అని ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ జవాబు మీరు సిద్ధపరచుకోండి.
తద్వారా ప్రభు పనిలో వాడబడండి. బేతేలు కాంపౌండ్ పనులు, చంద్రపూర్, మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా ప్రభు మనకిచ్చిన భారం కొలది మనం ప్రార్థనలో గడుపుతాం. ఇప్పుడు నేను ప్రార్థన చేసి ముగిస్తాను. తర్వాత ఆన్లైన్లో చేసేవారు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో చేసేవారు ఆఫ్లైన్లో ప్రార్థనలో పాలు పొందుతారు. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, పరిశుద్ధుడా, నీతిమంతుడా, పరమందు ఆసీనుడా, యుగ యుగములకు సజీవుడా, నేను నివసించుటకు నాకొక మందిరమును కట్టింతువా అని దావీదుని మీరు అడుగుతూ వచ్చారు. అవును ప్రభు, నేను కట్టిస్తాను. నేను నీ మందిరాన్ని ప్రేమిస్తున్నాను. జీవితకాలమంతయు నీ మందిరం ఉండడానికి ఇష్టపడుతున్నాను. నీ చిత్తము నెరవేర్చుటే నాకు ఇష్టము. ఎంత మంచి జవాబు ఇస్తా వచ్చాడు దావీదు. ఎందుకంటే నీ మందిరావరణం ఉండడం ఆయనకు ఎంతో ఇష్టం. నీ సన్నిధిని ప్రేమించడం ఎంతో ఇష్టం. నీ ప్రజలతో ఉండడం ఆయనకి ఇష్టం. యెరూషలేమును ప్రేమిస్తూ వచ్చాడు. తన ముఖ్య సంతోషము కంటే ఇంకా ఏ సంతోషము లేదు. కనుక తన ముఖ్య సంతోషం దేవుని మందిరమును కట్టించాలి, ప్రేమించాలి, నివసించాలి. ఆ ఆశ నేడు మాకు దయచేయం. ఒకవేళ నేడు మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే, నాకు నివాసస్థానముగా ఒక మందిరం కట్టిత్తువా అని నువ్వు నన్ను అడిగితే, నాలో కూడా అలాంటి జవాబు దయచేయి. మా ప్రజలను నీ స్వకీయ సాంపాద్యాన్ని నేటి విశ్వాసంలో ఒకవేళ అడిగితే, వారికి కూడా అలాంటి శ్రేష్టమైన జవాబును మీరు ఇవ్వండి. ఆ జవాబును సిద్ధపరచుకునే ధైర్యం దయచేయండి. మందిరంను కట్టించడం సామాన్య విషయం కాదు. అందరు కట్టలేరు, అందరూ వాడబడలేరు, అందరినీ మీరు అడగరు. అయితే నీ ప్రజలైన వారిని, ఆ యొక్క ఆత్మీయ సిద్ధాంతాలు కలిగి హెబ్రీ 6:1-2 కలిగిన వారిని మాత్రమే మీరు అడుగుతున్నారు. బలమైన పునాది మీద కట్టబడిన బిడలనే మందిరాన్ని కట్టిస్తారా, మందిర పనిలో వాడబడతారా అని అడుగుతున్నారు. అలాంటి ధన్యత మాకు ఇచ్చారు తండ్రి, స్తోత్రాలు. ఆ మందిరమును కట్టి ఆ మందిరంలో మా ప్రార్థనలు నీ సంధికి ధూపం వలె చేరున్నట్లు చేయండి. ప్రత్యేకంగా పైన పని ఆరంభించాం, దాన్ని కొనసాగించుము. సెకండ్ ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలా తరి త్వరలో మాకు ధనమును సమకూర్చుము. విశ్వాసముతో ఆరంభించాం, విశ్వాసకర్త నీవైపే చూస్తున్నాం. కొనసాగించు దేవుడు మీరు మాత్రమే. ఏ విధంగా చేస్తారో చూస్తున్నాం. చేయండి, కార్యం జరిగించండి. నూతన యెరూషలేము కార్యాలు నెరవేర్చండి. నీ ప్రజల సమృద్ధిగా వాడుకోండి, బలపరచండి, ప్రేరేపించండి. నీ మందిరం కట్టు విషయంలో ఆశ, ఆలోచన, ప్రేమ, ఆప్యాయత, కార్యం, క్రియగలిగిన ప్రేమ, క్రియగలిగిన విశ్వాసం అనుగ్రహించండి. తిరిగి బేతేలు కాంపౌండ్ పనులు కూడా క్రమంగా జరిగించండి. చంద్రపూర్ సేవ క్రమంగా జరిగించండి. రేపటి దిన పరిచర్య, వారమందరి పరిచర్య, ఈ జనతా కర్ఫ్యూలో కూడా నీ ప్రజలను కాపాడము. ప్రత్యేకంగా కరోనా ఎంతో విస్తరిస్తుంది, ఎంతోమంది మరణిస్తున్నారు. ఆ కుటుంబాలను ఆదరించు, ధైర్యపరచు. మాకు మా ప్రియులకు గొర్రెపిల్ల రక్తం చేత ప్రోక్షించబడిన వారమై ఆ రోగము బలహీనత మాకు అంటకుండా కాపాడము. మీ సామర్థ్యము చేత కాపాడు. మీ నీతిస్తురుని రెక్కలు మాపై కిరణాలు ప్రకాశింపచేసి నీ రెక్కల కింద ఆరోగ్యం ఇచ్చి, కోడి తన పిల్లల్ని ఏ విధంగా రెక్కల కింద సంరక్షించిందో ఆ విధంగా మమ్మల్ని సంరక్షించి కాపాడండి. మీ కృపలోనే మమ్మల్ని భద్రపరచండి. దినమంతరి పరిచయలు తోడు. ప్రార్థన భారం మాలో పోయి చంద్రపూర్, బేతేలు, నూతన యెరూషలేము ఈ ప్రాంతాలలో విశ్వాసులైన వారు అంటుకట్టబడిన ప్రతి విశ్వాసి కుటుంబాన్ని దీవించు. వృద్ధులను కాపాడు, బలహీనులను కాపాడు. ఉద్యోగస్తుల ఉద్యోగాలు, పర్మనెంట్ ట్రాన్స్ఫర్లు అన్నిట్లో తోడుకుంటూ తండ్రి, నిన్న దినమున ఎవరైతే ఎగ్జామ్ రాసినారో అడ్వాన్స్, వారి ఎగ్జామ్లో కూడా మంచి విజయం దయచేయము తండ్రి. మంచి సీట్ దయచేయము, కాలేజీలో సహాయపడము. కృపగల దేవా తండ్రి, ఈ దినం ఉపవాస ప్రార్థనలు ఆది నుండి అంతం వరకు కొనసాగించు. మందిర ఆవరణలో జరుగుతున్న పనులు కూడా తండ్రి, సివిల్ వారు, తర్వాత తండ్రి వెల్డింగ్ వారు, వాళ్ళు రకరకాల పనులు జరిగిస్తున్నప్పుడు ఎలాంటి ఆపద లేకుండా దయచేసి, కరెంటు బిల్లు అధికంగా రాకుండా కాపాడు. మీ సన్నిధి, మీ తోడు మాకు దయచేసి మహిమ. అన్ని విషయాల్లో కూడా మీ సాన్నిధ్యం, మీ మేఘం క్రింద, మీ చేతి క్రింద మమ్మల్ని కప్పి నీ పనులు జరిగించండి. దాసుల కుటుంబాన్ని సేవలో, పరిచర్లో పిల్లల్ని, దాసురాలను బలపరచు, వాడుకో. ఎవరైతే మాకు తెలియకుండా బలహీనులుగా, రోగులుగా ఉన్నారో కనుకరించు, కాపాడు. ఉద్యోగాల కొరకు సిద్ధపరచు, వివాహాల కొరకు సిద్ధపరచు, సంతానం దయచేయి, ఇండ్లు దయచేయి. ఆర్థిక, ఆత్మీయ, శారీరక పరిస్థితులలో మీరే విజయం దయచేయి. శత్రువును సిగ్గుపరచు, మీ కార్యం నెరవేర్చు. ప్రతి కుటుంబాన్ని పేరు పేరు దీవించు, ఆశ్రయించు తండ్రి. సహాయపడు.
చిన్నపిల్లలకు కూడా కావాల్సిన జ్ఞానం దయచేయి, కాపాడు. తిరిగి గత వారంలో కట్టబడిన కుటుంబం తండ్రి మల్లేష్, తర్వాత లావణ్య ఆత్మీయులుగా మాదిరికరంగా విశ్వాసమైన కుటుంబంగా సిద్ధపరచు, దీవించు, ఆశ్రయించు. తర్వాత మా ప్రియ సహోదరుడు సౌలన్న లోకాన్ని వదిలిపెట్టిన సందర్భంగా కుటుంబాన్ని, అక్కను ఆదరించు, ధైర్యపరచు, కరుణించు. ఇచ్చిన మంచి సమయం శుద్ధిస్తూ ఘనపరుస్తూ తన డ్యూటీలకు వెళ్ళే మా ప్రియులు పేపర్ మిల్లు, బొగ్గుబాయిలు, తర్వాత రైల్వే, ప్రైవేటు వర్కర్సు, వారందరి రాకపోకల్లో, ప్రయాణాల్లో ఈ కరోనా వైరస్ వారిని అంటకుండా కాపాడు. మెకానిజంలో తండ్రి వెహికల్స్ మీద ప్రయాణాలలో ఎక్కడ పోయినా, మాట్లాడినా, చూసినా, నడిచినా వారి చుట్టూ మీకు అంచవేయము తండ్రి. టీచర్స్ను కూడా కాపాడు, వ్యాపారస్తులను కాపాడు, బలపరచు. ఈ వారమంతా కూడా జనతా కర్ఫ్యూ ఉంది 4 అక్టోబర్ దాకా. కరుణించుము, దయచూపు తండ్రి. వారమంతా పరిచయలో సహాయపడమని, మా బుద్ధిహీనతలు, మా బలహీనతలు యేసు రక్తంలో ప్రోక్షించి కడిగి పవనపరిచి అంగీకరించుమని, నూతన దిన పరిచయ అంతటిలో రేపటి దిన పరిచయం సిద్ధపరచమని, ఈ నెలంతటి కార్యక్రమాల్లో తోడుగుండమని మీ సహాయమే కోరుకుంటూ, మీ నడిపింపే దయచేయమని అడుగుతూ, మా ప్రతి ప్రయాణం, ప్రతి పరిచర్య, ప్రతి సేవ మీకు మహిమకరంగా జరుగునట్టు సహాయపడమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇది మొదలుకొని సదాకాలం దేవుని ప్రజలందరికీ, ఉపవాస ప్రార్థనలో బహుభారముతో ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ, కుటుంబాలకును సంఘాలకును తోడై ఉండి కాచి సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.